ఎవరెవరికి దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో మీకు తెలుసు, ఏ పనితనం ఇచ్చాడో మీకు తెలుసు. అనవసరంగా ఇక్కడ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇచ్చాడు. అది జాగ్రత్తగా నీలో నువ్వు చూసుకుంటే నీకు అది అర్థమవుతుంది. అయితే దాని అంతటిని కూడా పూర్తిగా లోకంలో వెచ్చించి దేవుని కొరకు ఏమీ చేయకుండా దేవుని విషయంలో ఎందుకు పనికిరాని పనికి మాలిన పాత్రలుగా మీరు ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈవేళ మనల్ని హెచ్చరిస్తున్నాడు. లోకంలో ఒకవేళ నువ్వు జీవనోపాధి నిమిత్తం కష్టపడాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, తప్పు లేదు. కానీ నీకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యం పూర్తిగా దానికోసమే కాకుండా దేవుని కోసం కూడా నువ్వు వెచ్చించగలిగితే రేపు ఆయన ముందు సోమరివైన చెడ్డ దాసుడా అనిపించుకునే పరిస్థితుల్లో నువ్వు ఉండవు. బళ నీకు ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనుక ఇదిగో నిన్ను ఇన్నిటి మీద, ఇన్ని పట్టణాల మీద నిన్ను అధిపతిగా నిర్ణయిస్తున్నాను అని దేవుడు అనే స్థితిలో నువ్వు ఉంటావు. మీకు దేవుడిచ్చినటువంటి తలాంతులు ఖచ్చితంగా ఉన్నాయి. అది ఏదైనా కావచ్చు, అది నీకు నీ మనస్సాక్షికి తెలుసు. మోకాళ్ళు నీ ప్రార్థన చేసుకో, తప్పకుండా నీకు అదేందో దేవుడే నీకు బయలుపరుస్తాడు. అది కూడా నీకు చిన్ననాటి నుంచి ఆ సామర్థ్యం దేవుడిస్తాడు. మధ్యలో స్పెషల్గా వచ్చేదేంగా చిన్ననాటి నుంచే కొంతమందికి ఆ సామర్థ్యం వస్తుంది.